అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. కర్నూలు జిల్లా పెద్దకడవూరు మండల కేంద్రంలో టీడీపీ రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పదవిపై త్రిముఖ పోటీ జరుగుతుందన్న ప్రచారంపై స్పందిస్తూ ఎలాంటి పోటీ లేదని, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున, సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయ, కోసిగి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గులు తిక్కన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేమందరూ కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ప్రజల నాయకులందరూ కూడా మనం మొదటి నుంచి తెలిసిన విషయమే. ఈరన్న మొదటి నుంచి మన పెద్దకడూరు మండలంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈరన్న, మన మల్లికార్జున ఇద్దరు కూడా సీనియర్ నాయకులు. అదేవిధంగా కుర్వ కులానికి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం కూడా వాళ్ళు ఉంది. అది కాకుండా అవతల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా పెద్దకడూరు మండల కేంద్రంలోనే ఇచ్చారు కాబట్టి మనం కూడా పెద్దకడూరు మండలం కేంద్రంలోనే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మరీ ముఖ్యంగా కురువులను కూడా మనం అంతా కూడా దగ్గర తీసుకోవాలి. మొన్న జరిగినటువంటి సింగిల్ విండో నామినేటెడ్ పదవుల్లో కూడా కురువు కులానికి మనం ఏమి ఇవ్వలేకపోయాం. స్థానిక పరిస్థితుల వలన 7 ఉంటే కూడా 7లో ఏ ఒక్కటి కూడా కురువు కులానికి ఇవ్వలేకపోయినాము. కనీసం వీటిలోనన్నా మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే కనీసం 2 మండలాలన్నా కురువులకు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమున్నాం. ఇవన్నీ కూడా మా పార్టీలో మా అంతర్గతంగా మేము చర్చించుకొని మా పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో పెడతాం. అధిష్టాన వర్గ నిర్ణయమే మా నిర్ణయం. అంతేగాని త్రిముఖ పోటీ ఉందని చెప్పి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దండి. దాన్ని మీకు క్లారిఫై చేయాలి. మీ దాని విషయంలో స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ, తర్వాత ప్రజలను కానీ, పాత్రికేయులను కానీ నేను కోరుకునేదంటే మీరు మాకు మంచి సలహాలు ఇవ్వండి, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి. మేము అంతా కలిసి పనిచేద్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి మన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి. మనకు మంచి పరిపాలన ఇవ్వడానికి మన నాయకుడు 2047 నాటికి మన ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి దేశంలోనే, ప్రపంచంలోనే అనేటువంటి ఆయన కళలు కంటున్నటువంటి ఆయన కళల్ని సాకారం చేయడానికి మీ అందరి కూడా తోడ్పాటు మాకు అవసరం. దయచేసి అందరూ కూడా మీరు కలిసి మాతో వస్తే మన యొక్క ఆ లక్ష్యాన్ని మనము సాధిద్దాం. ఆ లక్ష్యానికి అతి చేరువలో మనం ఉన్నాం. ఆల్రెడీ ఒక పద్ధతి ప్రకారం పయనిస్తున్నాం. మనమందరూ కూడా కలిసిమెలిసిగా పనిచేసుకుందాం. ఎలాంటి సమస్య వచ్చినా కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం కానటువంటి సమస్య ఏది ఉండదు. కాబట్టి అందరూ కూడా మేము కలిసిమెలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంతా ఒక్కటే. ఎలాంటి పొరపక్షాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమైనా చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు యూరియా సమస్య ఉంది, అక్కడక్కడ అంటున్నారు. యూరియా సమస్య కూడా అది త్వరలోనే మనకు యూరియా పెద్ద ఎత్తున మనకు రాబోతుంది. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవుని దయ వలన, భగవంతుని దయ వలన వర్షాలు బాగున్నాయి. అదే కాకుండా రైతులకు సంబంధించి రైతులకి ఇబ్బంది ఉందని చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క ఉల్లి రైతు నుంచి కూడా 1200 రూపాయల క్వింటాల్ మాదిరిగా కొనేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన కర్నూలు మార్కెట్లో ఉంది. ఇంకెవరైనా ఉల్లి రైతులు కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైనా ఉల్లి రైతులు ఉంటే కూడా మీరు నష్టపోద్దండి. వెంటనే కర్నూలు మార్కెట్ తీసుకెళ్తే అక్కడ ప్రభుత్వం వాళ్ళే 1200 రూపాయలు క్వింటాల్ మాదిరిగా మీ యొక్క ఉల్లిని కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆ సదుపాయాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనమంతా కూడా కలిసిమెలిసి కూర్చొని పరిశీలించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.